దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 3వ పార్టు ఈ రోజున చెప్తున్నాము. ఇది జాగ్రత్తగా విని సబ్స్క్రైబ్ చేసి తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. చేసిన దీవెనలు దేవుడు మేము ఇవ్వలేము, కానీ దేవుడు దీవెనలు ఇస్తారు. అన్ని చోటగా పంపించండి. మీరు చెప్పే మాట అది, దేవుడు చెప్పిన మాట మేము చెప్తున్నాము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము పార్ట్ 3. 1. పెళ్లి కుమారుని తండ్రి తనకు తెలిసిన వారిని విందునకు పిలిచెదరు. పెళ్లి కుమారుని తండ్రి యెహో తండ్రి. పెళ్లి కుమారుడు ఎవడు? యేసు ప్రభు గారు. ఈ యేసు ప్రభు పెళ్లి కుమారుని పెళ్లికి తండ్రి తనకు తెలిసిన వారిని విందుకు పిలిచేద్దరు. ఎవరు తెలిసిన వారు? ఈ భూలోకం మీద పెళ్లి కుమార్తెకి అర్హత పొందిన వాళ్ళనే పిలుస్తారు, అందరిని పిలవరు. ఎప్పుడు పిలుస్తారు? రెండవ రాకడకి, పరలోకానికి ముందు మరణించిన వాళ్ళు, తర్వాత సజీవుగా ఉన్నవాళ్ళు మనల్ని పిలుస్తారు. తెలిసిన వాళ్ళంటే అతని బాప్తిసం తీసుకున్నాము వెళ్ళిపోతాము అని అంటే మాత్రం రాంగ్. ఎందుకంటే ఆ బాప్తిసం తీసుకున్నా కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ కలిగిన వాళ్ళనే దేవుడు పిలుస్తారు, అందరినీ పిలవరు. 2. పెళ్లి కుమార్తె పక్షము వారిని పిలిచెదరు గాని అందరూ కొత్తవారే. పెళ్లి కుమార్తె పక్షము వారిని పిలిచెదరు గాని అందరూ కొత్తవారే. దేవునికి కొత్తవారు అంటే పాత వాళ్ళు గతించిపోతారు, కొత్త వాళ్ళు వస్తారని బైబిల్ చెప్తుంది. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా దేవుని పూర్తిగా విశ్వసించి ఈ భూలోకం మీద బైబిల్ సిద్ధాంతాన్ని నడిచి దేవుడు చెప్పిన మాటలు విని, బోధకులు చెప్పిన మాటలు విని, బోధకులు కూడా మరి బైబిల్లో ఉన్నాయి చెప్పే మాటలే కానీ ఒక్క అక్షరం చదివి మరి లోక విచారణ కోసం చెప్పేవి అవి కొంచెం ఇబ్బందికరం. ఎవరు చెప్పడం లేదు కాదు, అందరూ చెప్తున్నారు, అందరూ బోధకులు మంచివాళ్ళే. అయితే బైబిల్లో ఉన్నాయి చెప్పింది మనం ఖచ్చితంగా చేయాలి. అలాగే అక్కడ రక్షితులను పిలిచెదరు. రక్షించబడిన వారిని పరలోకంలోని యెరూషలేములో, కొత్త యెరూషలేములోకి రక్షించబడిన వారు అన్ని విధాలుగా. అలాగే పెళ్లి కుమార్తె ఎవరి కొరకు ప్రార్థించునో వారే వచ్చెదరు. మన ఈ లోకంలో సిద్ధపాటు కోసము రక్షించబడ్డ వాళ్ళము, దేవుని కోసము, పెళ్లి కుమారుని కోసము మనం ఎంత ఈ లోకంలో ప్రార్థన చేసి మనం ఎంతగా దీవించబడ్డాము అని ఆ సిద్ధాంత ప్రకారంగా మనం ప్రార్థించిన వాళ్ళనే ఆ విందుకి మనము వెళ్ళగలము. రక్షితులైన వారు ఒత్తురు, రక్షించబడ్డ వాళ్ళు మాత్రం పరలోకానికే వస్తారు. పిలువబడిన వారే ఒత్తురు, ఎవరైతే పిలుస్తున్నారో వారే వస్తారు. 7 ఏళ్ల శ్రమ కాలంలో భూమి మీదే మిగిలిపోతారు. మరణించిన వారు కూడా అందులో బాప్తిసం తీసుకొని దేవుని యందు నిరీక్షణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అలాగే ఉండిపోతారు, వాళ్ళు పైకి లెగరు. అందుకని దేవుని యందు నిరీక్షణ అయిన వాళ్ళే రక్షితులమైన వాళ్ళు, రక్షించబడ్డ వాళ్ళు, దేవుని దృష్టిలో ఉన్న వాళ్ళు మాత్రం దేవుని దగ్గరికి వెళతారు. పెళ్లి కుమార్తెకి ముసుగు ఉండును. ఈ లోకంలో ముసుగు, మందిరంలోకి వచ్చినప్పుడు అందరూ ముసుగేసుకోవాలి. స్త్రీ అన్నామే ముసుగేసుకోకుండా ఉండకూడదు, పురుషులు ముసుగేసుకోవక్కర్లేదు. ఎందుకంటే పురుషులు సవరం చేయించుకుంటారు కాబట్టి, కటింగ్ చేయించుకుంటారు కాబట్టి అక్కర్లేదు. అలాగే స్త్రీలు కూడా చాలా వరకు వాక్యం చెప్పేటప్పుడు కూడా ముసుగు కొంతమంది వేసుకోరు. ఎందుకు వేసుకోరంటే వాళ్ళు కూడా కటింగ్ చేసుకుని ఉన్న వాళ్ళే ముసుగు వేసుకోరు. అలా వేసుకోకపోయినా పర్లేదు. మరి కటింగ్ చేయించుకోకుండా ఉన్నవాళ్ళు ముసుగేసుకోకుండా ఉంటే దేవునికి ఆపోజిట్, దేవుని అపకీర్తి తెచ్చేవాళ్ళే ముసుగు వేసుకోకూడదు అన్న సిద్ధాంతం బైబిల్ చెప్తుంది. ముసుగు ఉండును.
ఎందుకనగా పెళ్లి కుమార్తె మహిమను వీరు చూడలేరు. పెళ్లి కుమార్తె మహిమని పెళ్లి కుమార్తె కానివాడు చూడలేరు. మోషే గారు 40 రోజులు దేవునితో మాట్లాడినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు యెహోషువ గారు చూసినప్పుడు మోషే గారు మాట్లాడినప్పుడు దేవునితో స్నేహం చేసిన 40 రోజులకి అతని వెలుగు ఇతని మొహంలో రాబోయేటప్పటికి మోషే గారు మీరు ముసుగేసుకొని మేము చూడలేకపోతున్నాము అన్న వాతావరణాన్ని ఇక్కడ కూడా పెళ్లి కుమార్తె దగ్గర కూడా కనపరుస్తూ ఉన్నది. వీరు చూడలేరు. అట్టి వారికి సైకిళ్ళు అక్కరలేదు, బెంచీలు అక్కర్లేదు, అంచెల మీద వెళుదురు. వీళ్ళకి కార్లు కానీ విమానాలు కానీ సైకిల్ మీద కానీ ఇంకో రూపంగా అక్కర్లేదు. వీళ్ళు అంచులుగా దేవుని దగ్గరికి వెళ్ళగలిగిన శక్తిని సంపాదించుకోగలరు. అనగా ప్రయాణ సాధనములు అక్కరలేదు. సాధనములు, ప్రయాణ సాధనములు అంటే విమానాలు, హెలికాప్టర్లు, బస్సులు, రైళ్ళు, ఇవి కార్లు, ఇవి అక్కరలేదు. ప్రకటనలోని ధర్మాలు, మర్మమై విషయాలు, ప్రకటన గ్రంథంలో ఉన్న ధర్మాలు, మర్మాలు, విషయాలు, వాటిని చెప్పుట చాలా సులువు కానీ వీటిని చెప్పుట చాలా సులువు కానీ ప్రభు చెప్పకపోతే చాలా కష్టము. సులువే కానీ ఇది ప్రభు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? మనకు చెప్పాలి. మనకు చెప్పకపోతే ఇది కష్టం. మీరు కూడా పరిశుద్ధాత్మ వింటేనే మీరు విన్నది కరెక్ట్ బాగుంది అనగలరు, కానీ లేకుంటే ప్రకటన గ్రంథం మీకు అర్థం అవ్వకపోతే ఇది బోధే కాదు అని అనగలరు. పరిశుద్ధాత్మ మీ తోడు ఉండాలి. అప్పుడే ఈ బోధని సక్రంగా అర్థం చేసుకోగలరు. అందుకనే మన పరిశుద్ధాత్మతో ప్రార్థనా రూపంగా మనము ఈ వాక్యాన్ని వినాలి. ఇది ప్రభు చెప్పుగా మనము తీసుకున్న నిర్ణయం. ప్రభు చెప్పమన్నారు. ఏం చెప్పమన్నారు? 65 పుస్తకాలు ప్రపంచం మొత్తం అంతా కూడా వాక్యాలు వెళ్ళిపోయిన, చాలా వరకు వెళ్ళిపోయినాయి. ఇంకా కొంచెం అడవులు ఉన్న వాళ్ళే ఇంకా వినలేదు. అయితే 65 పుస్తకాలు ప్రపంచంలో ఉన్న ప్రతి బోధకులు కూడా చెప్పి ఉన్నారు. అయితే నువ్వు మాత్రము ప్రకటన గ్రంథాన్ని బోధించు. ఈ ప్రకటన గ్రంథాన్ని కానీ బోధించకపోతే చెప్పిన 65 పుస్తకాలు కూడా ఇబ్బందే. అందుకని ఈ ప్రకటన గ్రంథాన్ని చెప్పితే అప్పుడు ఈ లోకంలోని వాక్యము పరిపూర్ణంగా 100% పూర్తి అవుతుంది అని చెప్పి ప్రభు మాతో చెప్పగా మేము మొదలుపెట్టాము. అవి ధర్మములు అనగా సమయానుకూలంగా బయలుపడుట. సమయ అనుకూలంగా బయలుపడుట. ఇది సమయం అనుకూలం. ఎందుకంటే ఇది రాకడ సమయము. ఈ రాకడ సమయం అనేది ఎక్కువగా బోధించరు. ఎందుకంటే పేతురు కాలంలోనే రాకడ వస్తుందని అంటూ మొదలుపెట్టారు. ఇంతవరకు రాలేదు కదా, ఇంకా రాదేమో అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది తప్పు. బైబిల్లో ఏదైతే రాసిందో అది ఖచ్చితంగా జరిగి తీరాలి, జరుగుతుంది. ఉదాహరణ మీకు చెప్తాను, ఒకటి వినండి. ఏమిటంటే మరి దేవుడు నిర్ణయించిన ఇజ్రాయేలు జనమును గాజా బైబిల్లోని జకర్యా గ్రంథంలోని 9వ వచనము, యెషయా గ్రంథము, కీర్తనల గ్రంథము, ఈ గ్రంథాలు చాలా గ్రంథాల్లోని యుద్ధము జరుగుతుంది. ఆ 2 దేశాలు కూడా మరి చాలా ఇబ్బంది పడి పతనమవుతుంది అని చెప్పి బైబిల్లో రాశారు. దానికి వివరణ ముందు ఎఫెసోడ్లోని పెట్టాను. ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఆ యుద్ధాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ బైబిల్లోనే దేవుడు రాసినాయి. కానీ మరి పాకిస్తాన్కి మన ఇండియాకి జరిగిన యుద్ధము కొద్ది రోజులే జరిగి ఆగిపోయింది. అది బైబిల్లో రాయలేదు. అందుకనే బైబిల్లో రాసిన 100% జరుగుతున్నాయి. అది గ్రహించగలరని నా మనవి. కాలక్రమంగా బయలుపడును. ఇది కొంతకాలానికి బయలుపడుతుంది. 9వ వచనంలో పెద్దలు గొర్రె పిల్లలతో ఏమనిరి? ఈ పెద్దలు గొర్రె పిల్ల కోసం ఏమనిరి? ఒకటి, గ్రంథము తీసుకొనుటకు ఆ ముద్రించబడ్డ కష్టమైన గ్రంథము తీసుకొనుటకు. 2, ముద్రలో ఇప్పుటకును అవి విప్పుటకును నీవే యోగ్యుడు అనిది. ఎవరు యోగ్యుడు? కొదమ సింహమైనా, గొర్రె పిల్లైనా,
యేసు ప్రభు నువ్వే ఈ యోగ్యుడవు ఆ పుస్తకాన్ని నువ్వు ఇప్పటానికి. పుస్తకము లోపల సంగతులను మర్మములను తెలుపుటకు ఇప్పిరి. ఆ పుస్తకములో ఉన్న మర్మములు, ఆ పుస్తకములో ఉన్న కష్టములు, ఇవన్నీ కూడా ప్రభువే దీనికి సమర్థుడు. అది కొదమ సింహము. అందుకని అతను తప్ప ఆ యోగ్యుడు ఎవరూ లేరు. అప్పుడు దాకా యోహాను గారు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. నేను చూసిన దర్శనాలు, నేను రాసిన రాత ఇవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోతుందా అని బాధపడుతున్నాడు. ఇంకాను ఉప్పుచున్నారు. సింహాసనము వద్దకు వెళ్ళుటకు ఒకటి సనువు కలదు. ఇప్పిన తర్వాత సింహాసనము తండ్రి దగ్గర ఉన్న సింహాసనం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇప్పగలరు. 2 శక్తి గలదు. బలము ఏంటి? శరీరాన్ని బలము కాదు, ఆత్మకు సంబంధించిన బలము. ఈ ఆత్మ సంబంధించిన బలము ఎలా వస్తుంది? నెలకు ఒక్కసారి మనం బైబుల్ మిషన్ వాళ్ళు ఇస్తారు, కొన్ని సంఘాలు వారం వారం ఇస్తారు. ఏది ఇచ్చినా కూడా అది దేవుని శరీరము, దేవుని రక్తము. అయితే అవి తీసుకునడం వల్ల బలము. ఆ తర్వాత రోజుకి ఏలియా దానియేలు గారు, తర్వాత మరి యాకోబు దావీదు గారును, తర్వాత దానియేలు గారు, వీళ్ళిద్దరు కూడా ముమ్మారు ప్రార్థన చేసేవారు. అలా మనం ముమ్మారు ప్రార్థన చేయటం అనేది, ఆ ప్రార్థన వల్ల ఈ ఆత్మకి శక్తి వస్తుంది. ప్రభు ఇప్పుటకు అంతము లేదు. ప్రభు ఇప్పుటకు అంతము అంటే సర్వము ఇప్పగలడు, సమర్థుడు. 2వ రాకడ వరకు ఇప్పుచునే ఉండును. అది ఇప్పితే అందులోని చదివినప్పుడు ఆ రోజుతో అది అర్థమయ్యేది కాదు. ఇప్పుతూనే ఉన్నారు. 2వ రాకడ వరకు ఇప్పుతూనే ఉంటారు. ఏమిటి ఇప్పటం? ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రభు చెప్పిన వివరణే ప్రజలకి ఇప్పి 2వ రాకడ వరకు చెప్పటమే ఈ వివరణం అనేది, ఈ పుస్తకం అనేది అర్థము. ఎందుకంటే ఈ పుస్తకము మీరు వినేటప్పుడు జాగ్రత్తగా వినాలా, ఇంట్లో అయినా సరే బయట అయినా కూడా. వింటూ దానికి సాదృశ్యంగా మన ప్రవర్తన నడుచుకోవాలి. నువ్వు వింటే నీ ఇంటిలో ఉన్న సాతాను ఆ మాటలు వినగా వాడు బాధ కలిగి బయటికి వెళ్ళిపోతాడు, ఉండడు. నువ్వు అశ్రద్ధగా విన్నావే అనుకో, ఆ సాతాను మన మీద వర్కౌట్ అవుద్ది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా ప్రార్థన రూపంగా ఈ వాక్యాన్ని విని షేర్ చేసి, తర్వాత అందరూ కూడా మీరు కలిగితే మీరు ధన్యులు. 2వ రాకడ వరకు ఇప్పుచునే ఉండును. ఇది వరకు ఇప్పాను, అనేక పర్యాయములు ఇప్పుచుండెను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. అది చిన్నది అలా కాదు, ఇది వివరణ పుస్తకం. అది చాలా పెద్ద పుస్తకము. అందుకని అవన్నీ కూడా ఇప్పాలి. గనుక ఎన్నిసార్లు ఇప్పినది చెప్పుట కష్టము. ఎంత చెప్పినా దీనికి తరుగులేదు. ఎందుకంటే అది రాసిందే పెద్ద బైబులు వివరణ, దానికి మళ్ళీ అందులోని మళ్ళీ వివరణ, మళ్ళీ దానికి వివరణ ఎన్నో ఉన్నాయి. అంటే బైబులే ఒక సముద్రం అయితే ఈ ప్రకటన గ్రంథం ఇంకొక సముద్రము. అంత వివరణ ఇందులో ఉన్నది. మొట్టమొదట యోహానుకు ఇప్పాను, కొంచెమే ఇప్పాడు యోహాను గారికి. తర్వాత అనేక మంది భక్తులకి ఇప్పని, భక్తుడు నేను ఒక్కడే కాదు ప్రకటన గ్రంథం చెప్పడం, ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రకటన గ్రంథం చెప్పే వాళ్ళకి శ్రమలు ఎక్కువ, వినేవాళ్ళకి కూడా శ్రమలు ఎక్కువ. అయితే చెప్పేవాడు దేవుని యందు విశ్వాసించి సన్నిధిలో ఉంటే శ్రమలు లేవు, ఏమి లేవు, అంతా ఆనందమే. వినేవాళ్ళు కూడా ప్రార్థన రూపంగా పరిశుద్ధాత్మతో వింటే మీకు బహు ఆనందము. అశ్రద్ధగా వాక్యాన్ని అన్నట్టు కాదు ఇది. ఇంకాను ఇప్పుచునే ఉన్నారు. వ్యాఖ్యాన కర్తల ద్వారా 2వ రాకడ, వ్యాఖ్యాల కర్తన రాసిన వర్తమానాల ద్వారాగా కర్తల ద్వారా 2వ రాకడ అయిన తర్వాత ఆఖరగా ఇప్పును. లాస్ట్కి రాసింది లాస్ట్ కూడా అవి కూడా ఇప్పుతారు. రెప్షన్కు ముందు నువ్వు ఇప్పిన అర్థము రెప్షన్. రెప్షన్ అనగా ఆదాము కాలము నుండి, రెప్షన్ అనగా రేపు ఈ లోకము అంతమైపోయి రాకడ వచ్చే లాస్ట్ రోజు వరకు కూడా రెప్షన్ కాలము అని అంటారు.
అప్పుడు వరకు రప్చర్ అయిన తర్వాత 7 ఏండ్ల వరకు ఆ పని జరుగును. 7 ఏండ్లు ఈ రాకడ వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది. రాకడ వచ్చే సమయం ఎంత, ఎన్ని నిమిషాలు, అది వివరంగా మీకు ఒకసారి చెప్పి ఉన్నాను, వెనకాల ఉన్న వాటిలోనే చూడండి. అయినా ఇప్పుడు చెప్తాను. 1 సెకండులో 11 భాగాలు చేస్తే ఎంత సమయం ఉంటుందో అంత సమయంలోనే రాకడ వస్తుంది. అంత సమయంలోనే పెళ్లి కుమార్తె, సిద్ధమైన పెళ్లి కుమార్తె పరలోకానికి ఎత్తబడతారు. ఆ జరుగుటే ఇప్పుట, ఇలా జరుగుటే అది ఇప్పుట. 1 జరుగుట వల్ల ఇప్పుట, 2 చెప్పుట వల్ల ఇప్పుటే ఉన్నది. ఇప్పుడు చెబుతున్నాము కదా, జరుగుట వల్ల అది జరుగుతుంది. అలాగే చెప్పటం అంటే ఇప్పటం, ఇలా ఇది ప్రకటనలోని కొన్ని సంగతులు ఎవరికి ఎప్పుడూ తెలియవు. ఇది ఎప్పటి నుంచో చెబుతున్నాను. ప్రకటన గ్రంథం పూర్తిగా ఎవరు బోధించినా కూడా అది కొంతవరకే బోధిస్తున్నారు. అయితే పూర్తిగా ఇదే పనిగా పెట్టుకుని బోధించే వాళ్ళు చాలా తక్కువ. నేను ఒక్కడేనే కాదు, చాలా మంది ఉన్నారు. అయితే అది బోధించాల, తెలియని వాళ్ళు లేరు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ శ్రమను వదులుతున్నారు. వదలకండి, బోధించండి. మన ప్రభు చెప్పినట్టు ప్రపంచానికి అందాలి. మన భారతదేశానికి కాదు, మన ఆంధ్రకే కాదు, ప్రపంచానికి అందాల. ఇప్పుడు ప్రభుని అడిగాను, ప్రభువా మరి మీరు బోధించమంటున్నారు, ప్రపంచ దేశానికి అందాలంటున్నారు. మరి ప్రపంచ దేశాలకి అందాలంటే తెలుగు రాని వాళ్ళు కదా, ప్రపంచమంతా అన్ని భాషలు ఉన్నారు కదా. నేను చెప్పింది నువ్వు చెయ్యి, మిగిలింది నేను చూసుకుంటాను, అది నీకు సంబంధించింది కాదు, నేను అందించుకుంటాను కదని ప్రభు చెప్పగా మేము అందిస్తున్నాము. ఆ తెలియబడకపోవట ఏ ప్రకటన గ్రంథము అర్థం అవ్వదు కొంతమందికి. అర్థమైతే ఇప్పటికి ఆ ప్రకటన గ్రంథం షేర్ చేయటం అస్సలు ఆపరు. చాలామంది ఇప్పటికే సభ్యులవుదురు, కానీ క్లియర్గా అర్థం అవ్వదు. సక్రంగా అర్థం చేసుకోవాలి. ఇక మర్మము, ధర్మము పెద్దలు పెళ్లి కుమార్తె సంఘముపై 2 సంగతులు చెప్పాను. ఈ పెళ్లి కుమార్తెపై పెద్దలు అనగా 24 మంది పెద్దలు, 24 మంది పెద్దలు కూడా ముందు వెనకాల ఎపిసోడ్లో నేను పెట్టాను, పేరుతో సహా నేను పెట్టి ఉన్నాను. అవి చూస్తే మీకు అర్థమవుతుంది. గ్రంథమును తీసుకొనుట ఇప్పుట, ఈ గ్రంథాన్ని తీసుకొని ఇప్పుట అనగా ఇది సామాన్య చిన్న విషయం కాదు, చాలా కఠినమైన విషయం. పై 2 చెప్పుట ద్వారా సంఘము గొర్రె పిల్లను స్తుతించాను. ఇదివరకు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో తండ్రిని 4 దేవదూతలు కూడా 2 రెక్కల కాళ్ళు మూసి 2 రెక్కలు కళ్ళు మూసుకొని మిగిలిన 2 రెక్కలతో దేవుని చుట్టూ తిరుగుతూ గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేస్తున్న దేవదూతలు ఈ రోజున స్తుతి చేస్తున్నాయి. ఈ స్తుతి అన్నిటికంటా విలువైనది, ప్రార్థన అన్నిటికంటా విలువైనది గనక మన స్తుతి మాత్రం దేవునికి, దేవదూతలు చేసిన స్తుతి మనకి నేర్పి ఉన్నారు గనక ఆ స్తుతి ప్రతి విశ్వాసి కూడా ఖచ్చితంగా రోజుకు 1 గంట చెయ్యాలి, లేకుంటే అరగంటన్నా చెయ్యాలి, రోజుకి ఎంతో కొంత చెయ్యాలి. కొందరు క్రియల ద్వారా స్తుతించెదరు. ఆలోచనలు భక్తులు భూలోకంలో సంపాదించుకునే ధర్మ పరిపాలన చేసి బాగు చేయవన్నీ సూచెదరు. భక్తులు భూలోకంలో సంపాదించుకుని ధర్మ పరిపాలన చేసి బాగు చేయవలనే సూచెదరు. ఈ లోకంలో సంపాదించి ధనము సంపాదించుట వ్యర్థము. మనం వరాలు సంపాదించుకోవాలి. భక్తులను ఉన్న ఈ కోరిక నెరవేరదు. ఇవే రూపడింగ్ అయితే మనకి ఈ రోజు ఎంత వస్తుందా, ఎన్ని రూపాయలు ఎవరిస్తారా, ఎవరు ఏ సందాలు ఇస్తున్నారా, ఈ మనము దేవుని మీద భారం పెట్టాలి. కానీ మనుషుల మీద భారం పెడితే దేవునికి ఇష్టత ఉండదు. అట్టుండటకు కారణమేమి? పాపమే కారణం. మనం ఆలోచించడమే ఇది పాపానికి సంబంధించిన కారణం. పాపమును జయించి వధువు సంఘము పరమునకు వెళ్ళి ఈ పాపాన్ని జయించటం అంటే ఎవరు ఎంత ఇస్తారా,
ఈ దర్శనం భాగాలు, తర్వాత కానుకలు, వీటి మీద మనసు నువ్వు పెడితే నీ బ్రతుకు వెనకే వెళ్తుంది కానీ ఎదరికి వెళ్ళదు. ఒకవేళ ఎదరికి వెళ్ళినా అది దేవుని చిత్తం మాత్రం కాదు, సాతాను చిత్తం. సాతాను ఏదైనా కూడా ఎంతైనా సంపాదించి పెడుతుంది. నువ్వు ఖచ్చితంగా దేవుని విశ్వాసిగా ఉండాలి. ప్రభుతో కూడా తిరిగి వచ్చును వీళ్ళు, దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడు. ఎయ్యండు ప్రభుతో కూడా పరిపాలన చేయును. ఇలా సిద్ధాంతాల్ని ఖచ్చితంగా అమలుపరచగలిగితే ఎయ్యేళ్ల పరిపాలనలో ప్రభుత్వాన్ని మనము సిద్ధంగా ఉంటాము. అప్పుడు ఇది నెరవేరును. అప్పటికి ఇది నెరవేరుద్ది. ఏదో ఇప్పుడు చెప్పేస్తున్నాం కొన్నే, మిగిలింది నెరవేరాలంటే చాలా సమయం ఉన్నది. ఎయ్యేళ్ల పాలనలోని భూమిని 12 భాగములుగా చేసి ఈ ప్రపంచాన్ని 12 భాగాలుగా చేస్తారు. ఈ 12 గోత్రంలో వారు పంచుకుందరు. ఎవరు 12 గోత్రాలు? పాత నిబంధన కర్తలు. వాళ్ళ పేర్లు కూడా వివరంగా చెప్పి ఉన్నాను. ఈ పాత నిబంధన కర్తలు వాళ్ళ గోత్రాల ప్రకారంగా 12 భాగాలుగా విభజించి చేస్తారు. ఈ 12 గోత్రంలోని పాత నిబంధన, కొత్త నిబంధన భక్తులుందురు. ఈ 12లో పాత నిబంధన, కొత్త నిబంధన భక్తులు ఉంటారు. 12, 12, 24. ఇక్కడ 12లోనే ఉంటారు అని అంటున్నారు. ఆ పరిపాలన మనము ఏదో ఒక గోత్రంలో నుందుము. వాళ్ళు పరిపాలించిన గోత్రములో మనం మాత్రం ఏదో ఒక పరిపాలనలోని మనం ఖచ్చితంగా ఉంటాము. గుంటూరు కూడా ఒక గోత్రంలో ఉండును. గుంటూరు మొత్తం మహాసభలన్నీ కూడా ఒక గోత్రం నేనే ఉంటుంది. అప్పుడు సువార్తకు ఎవరు చెప్పు వారుండరు, గోత్రంలో ఉండును. అప్పుడు సువార్తకు ఎదురు చెప్పు వారు ఉండరు. సువార్తకి ఈ రోజుల్లోని బోధకులు ఏదైనా ఖచ్చితంగా బోధిస్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు జోకులు వేసుకుంటూ, సంఘాన్ని నవ్వించుకుంటూ, ఏదో ఒకసారి కానీ కంటిన్యూగా నవ్వించుకుంటూ, జోకులు వేసుకుంటూ అలాగే వెళుతున్నారు. వాళ్ళు పరలోకం లేదు అని ప్రభు ఖచ్చితంగా చెబుతున్నాడు. బైబిల్ గ్రంథం కొన్ని సంవత్సరాలు చెప్పినా తరగలేని గ్రంథం బోళంత ఉంది. అది చెప్పకుండా ప్రజల ఆక్రమించడానికి జోకులు చెప్తూ నవ్వుతూ రాకడ జనయాలు అయితే ఇది నవ్వులాటగా ఉందా బోధకులకి? సారి ఏమనుకోకండి, మరి దేవుని చెప్పిన మాట వినండి. ఒకవేళ నేను చెప్పింది ఇలా చెప్తున్నాడు ఏంటని మీరు విని నా మీద బాధపడి కలిగితే ఇది నిజమా అబద్ధమా అని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మరి దేవుణ్ణి అడిగితే అది అబద్ధమా నిజమా అనేది మీకే తెలుసుద్ది గనక మరి దేవుణ్ణి అడగాలంటే నువ్వు రాయబారి అయి ఉండాలి. దేవునికి సంఘ సభ్యులకి రాయబారి అయి ఉండాలి. సంఘములో ఉన్న బాధలు కష్టములు ఏమన్నా వస్తే అది బోధకుడి దగ్గరికి వచ్చినప్పుడు బోధకుడు దేవుడితో చెప్పి ఫలానా వ్యక్తికి ఈ బాధ వచ్చింది ప్రభువా అన్నప్పుడు ఆ బాధను అతను చెప్పినప్పుడు, అమ్మా ఇదిగో నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అందుకని నీకు బాధలు వస్తున్నాయి నీ చెప్పగలగాలి. యెహోషువకి చెప్పిన మాట. యెహోషువ ఒక 50-100 ఎకరాలు తీసుకుంటానంటే లేదు, సంఘంలో ఉన్న బలహీనల్ని ఎదికి నన్ను ఎదకవయ్యా, నన్ను ఎదిగితే నీకు ఇస్తాను, నీకు మాత్రం సంఘం జనమందరి దగ్గర 10% నీ సంఘంలో నింపబడుతుంది అని చెప్పేసి యెహోషువకి చెప్పిన మాట మనం మర్చిపోకుండా ఉండాలి. అప్పుడు రాజ్యము ప్రభుది మనది కనుక కొండను పగలగొట్టినట్లు కొట్టుదుము. రాజ్యము 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్యము ఎవరిది? ప్రభుది. అలాగే మనది కూడా. ఏదైతే బోధించాలో కొండ పగలగొట్టినట్టు మనము ఖచ్చితంగా బోధించాలి. ఎవరికి భయపడక్కర్లేదు. ఏలీయా గారు ఎవరికి భయపడకుండా బోధించారు గనక గొప్పగా ఘనత సాధించగలిగారు. అగ్నిరథాల మీద పరలోక రాజ్యానికి వెళ్ళగలిగారు. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. పగలగొట్టినట్టు ప్రకటించదము. పెళ్లి కుమార్తెకి అది ఆది అందున అధికారము వచ్చును. ఆది అందున అంటే ఈ భూలోకం మీదే అధికారము వస్తుంది పెళ్లి కుమార్తెకి అని. రాజ్యము ఈ లోకములో సాత్వికము, ఈ లోకములో కష్టములు ఉన్నవని రాజ్యము సంపాదన మానడు. ఈ లోకములో రాజ్యము, ఈ లోకరాజ్యములో కష్టాలు ఉన్నాయని మనకు తెలిసినా కూడా సంపాదించుకుంటాం మానము. భూమి మీద ఉన్న క్రైస్తవ విశ్వాసి
మహాశ్రమలు వహించి సాత్వికము కలిగి ఉన్నందున ఈ భూలోకం మీద ఉన్న క్రైస్తవులైన మనము శ్రమలను అనుభవించి ఈ భూలోకములో ఉన్నయందున ఈ రాజ్య పరిపాలకులు లైరి. అట్లే క్రైస్తవులకు కష్టముల మీద కష్టములు వచ్చినను, దేవుని నమ్ముకున్న బిడలకి కష్టం మీద కష్టాలు, బాధల మీద బాధలు వచ్చినను సహించి ప్రభు రాజ్యమునకు స్వతంత్రించుకొందురు. ప్రభు రాజ్యాన్ని వీటన్నిటి కూడా సహించి రాజ్యాన్ని సంపాదించుకోగలిగిన శక్తి వధువు సంఘమైన మనందరూ కూడా ఉన్నది. ఒక జమీందారు గారు బీదవాడిని పిలిచి అన్నము పెట్టి కుర్చీ మీద కూర్చొని తినుమని చెప్పినా, ఒక పేదవాడిని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోపెట్టి తినమని చెప్పినా ఒకరు తినరు. కుర్చీ మీద పెట్టి చెప్పినా తినరు. మరి ఒకరు విందురు మాట విని తిందురు కొంతమంది. ఎందుకనక మనము కోరలేదు, మన కోరికని కోరలేదు కావాలని. ఆయనే ఇచ్చును. ఎవరిస్తారు? ప్రభువే ఇస్తారు కూర్చొని తినమని. ప్రభు కృప అంత గొప్పది. మన సింహాసనం మీద కూర్చొని భోజనం పెట్టేది మనకి ప్రభు, కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు కాదు. అది మనము గుర్తించుకోవాలి. క్రింద కూర్చున్నావు అనేది భూలోక రాజ్యము, కుర్చీ మీద కూర్చున్న వ్రాయినది పరలోక రాజ్యము. ఈ కుర్చీలో కూర్చుంటాం ఏంటి? భోజనం పెట్టడం ఏంటి? కుర్చీలో కూర్చొని భోజనం పెట్టడం ఏంటి? ఈ లోకంలో మనము ఎంతో దేవుని యందు నిరీక్షణ కలిగి, ప్రార్థన కలిగి, మనకు అనుకున్నదంతా దేవుడు మన ప్రార్థన చేసిన వెంటనే మన ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళి, అతని పాదాల దగ్గరికి వెళ్ళి ఘోషించినప్పుడు, దానికి సమాధానం వచ్చినప్పుడు నువ్వు పెళ్లి కుమార్తెవే. సమాధానం రాకపోతే నువ్వు పెళ్లి కుమార్తెవి కాదు. డబ్బు సంపాదించుకుంటాం కానీ, సంఘంలో వందలాది మంది సంపాదించుకుంటాం కానీ, ఇంకా ఏదో సంపాదించుకుంటాం కాదు. మనం సంఘ సభ్యులకి రాయిబారితనంగా చెప్పడం ఒకటి, దేవుణ్ణి అడిగి మన ఇంటి విషయాలు కూడా దేవుణ్ణి అడిగిన తర్వాత అది మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు సమాధానం రావటమే పెళ్లి కుమార్తె లక్షణములు. యాజకత్వం ప్రజల కొరకు దేవుని ప్రార్థించుట, ప్రజల కొరకు ఆచారములు జరిపించుట. యాజకత్వము జరిగించుట, ప్రజల కొరకు ఆచారాలు జరిగించుట. ప్రజల ఆచారాలు అది కరెక్ట్ కాదు. 2 బలియుట. ఈ బలి అనేది బలి వేయుట. ఈ బలి అనేది యేసు ప్రభు గారు ఎప్పుడైతే శిలువ మీద మరణించారో అప్పుడు బలిని తీసివేశారు. అయినా కొంతమంది బలిని ఇంకా ఇస్తూనే ఉన్నారు. 3 ధూపము వేయుట. యెషయా గ్రంథము 66 అధ్యాయము 1వ వచనంలో వివరంగా ఉంది. ధూపము వేసిన వాడు విగ్రహాన్ని పూజించినట్టే అని ఉంది. మరి అలాంటప్పుడు మరి ఎవరు ఇప్పుడు విగ్రహాన్ని పూజిస్తున్నారు? ఆర్చీఎం వాళ్ళు వివరంగా ఎప్పుడు కూడా మరి విగ్రహాలంటే మరియమ్మ తల్లి గారిని పెట్టి ధూపం వేస్తూ ఉంటారు. మార్పు రాదా? ఎంతకాలకి ఈ ప్రకటన గ్రంథాన్ని ఈయన మార్పు తెచ్చుకుంటారనే నా ఆశ. దీనికి నా మీద రెవల్యూషన్గా బాధపడతాం కాదు. దేవుణ్ణి అడిగి, దేవుడు ఏది న్యాయమో ఏది అన్యాయమో అని చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకొని మీరు నా మీద బాధపడ్డా పర్వాలేదు, కానీ మీరు తెలుసుకొని దాని ప్రవర్తించడం మంచిది. 4 యూదులు గుడికి వచ్చినప్పుడు గొర్రెలు, గుడికి వచ్చినప్పుడు గొర్రెలు పండ్లు తెచ్చారు. గొర్రెలను పండ్లు కూడా తెస్తారు. వాటిని యాజకులు అందుకొని సమర్పించేదారు. వాటిని యాజకులు తీసుకుని, అంటే గుళ్ళో ఉన్న పాస్టర్ గారు తీసుకుని సమర్పిస్తారు. ప్రార్థన ఆచారములు ఉపదేశములు లేక బాధ చేయుట ఉండును. ఆచారాలు బాధ చేయుట ఉండును. ఆచారాలు ఈ గుడికి తీసుకొచ్చి ఈ గొర్రెలు ఇవన్నీ కూడా పాత నిబంధన సిద్ధాంతాలు. ఒక మనిషి మీద పాపమున్నదని ఆ బోధకుడు తీసుకొచ్చినప్పుడు అతని గోత్రము, అతని పేరు ఆ గొర్రె మీద పెట్టి ప్రార్థించి దాన్ని బలిస్తే అతని పాపాలు పోతాయని
పాత నిబంధన సిద్ధాంతం. ఇప్పుడు యేసు ప్రభు బలయ్యారు గనక అది తీసేశారు, అది కొట్టివేశారు. అదే రేపు రేపు ఎయ్యేళ్ళలో చెయ్యుదురు, రేపొద్దున ఎయ్యేళ్ళలో కూడా చేస్తారట. పని ముమ్మరంగా జరుగును. ఎయ్యేళ్ళలోనే జాగ్రత్తగా ముంగుర్తుగా అపోస్తలుడైన పౌలు ముందుకు ముంగుర్తుగా ఇది చేసి ఉన్నారు. అప్పుడు సువార్త పూర్తిగా చెప్పగలరు. ఇప్పుడు కొంచెం కొంచెమే చెబుతున్నాము, కానీ అప్పుడు సువార్త పూర్తిగా చెప్పగలుగుద్ది. అందరు కూడా ఎయ్యేళ్ల పరిపాలనలో అందుతుంది. ఆరాధన పూర్తిగా చేయుదురు. ఇప్పుడు ఆరాధన కూడా చేయటానికి సమయం లేదు. ఆ సమయం కొంచెం కొంచెం ముగిస్తున్నారు. అందరినీ దర్శించెదరు. ఇంటింటికి వెళ్ళి అందరినీ దర్శించాలా, ప్రతి బిడ్డను కూడా దర్శించాలా, కానీ దర్శించడానికి సమయం లేదు. ఇప్పుడు అందరినీ చూడలేము, ఇప్పుడు అందరినీ చూసి పలకరించలేము. అప్పుడైతే అందరిని చూసి అందరినీ పలకరించగలము. అప్పుడు అన్ని సంపూర్ణంగా చేయుదురు. అప్పుడు మొత్తం అంతా కూడా సంపూర్ణంగా చేస్తారు. సువార్థికులు అని ఊర్లు వెళ్ళుదురు. ఒక ఊరు తర్వాత ఒక ఊరు పరుగులెత్తేస్తారు. ఆదివారం వచ్చిందంటే అంటే బోధ పూర్తిగా అందించలేము అని దానికి వివరంగా అర్థమవుతుంది. అందరి దగ్గరకు వెళుదురు. అన్ని సంఘాల కాడికి వెళ్ళి వాటిని మనము చూసుకోవాలి. అందరికీ చెప్పుదురు. వెళ్ళలేని వారి వద్దకు కూడా వెళ్ళుదురు. అప్పుడైతే అందరి దగ్గరికి రాలేదంటే అక్కడ రావక్కర్లేదు, అందరూ అక్కడే ఉంటారు. తలుపు వేసి ఉన్నాను, లోపలికి వెళుదురు. ప్రభు తోమ గారు, నేను నమ్మను, నేను చూడకుండా నమ్మను, ఆ ఏలులో గాయం పడ్డ ఏలులోనే ఏలు పెడితే కానీ నమ్మనన్నప్పుడు అందరూ తలుపులు వేసుకొని ఉండగా 12 మంది ఉన్నప్పుడు అతను ఆశ అయితే ఉంది, కాకపోతే చూడాలని ఆశ కూడా ఉంది. తోమ తలుపులు వేసుకున్నప్పుడు ప్రభులోనికి వెళ్ళినప్పుడు తోమ అవిశ్వాసిగా బ్రతకొద్దు, విశ్వాసిగా బ్రతుకు అని చెప్పి ఊరా ఏలు పెట్టుకోమన్నప్పుడు అతను కన్నీరు మున్నీరుగా విలపించారు. అలాగే మనము కూడా రేపు వధువు సంఘమైనప్పుడు తలుపులు వేసున్నా కూడా లోనికి వెళతాము. తలుపు తీయక్కలేదు. సావు 400 ఏండ్లకు ఒకటి ఉండవచ్చును. అలా 400 వేళకి ఒక్క సావు ఉండవచ్చు అంట. అప్పుడు కూడా వాణ్ణి మోసుకొని పోవుచుండగా పెళ్లి కుమార్తె ఎదురు వచ్చిన ఎడల పెళ్లి కుమార్తె వాణ్ణి బ్రతికించును. ఈ రాకడ వచ్చిన తర్వాత మనం అందరూ కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న తర్వాత 400 సంవత్సరాలకి ఒక్క మనిషి మరణిస్తారట. ఆ మరణించిన తర్వాత పెళ్లి కుమార్తె వరుసగా సంబంధించిన మనము ఆ మనిషి ఎదుర్కొంటా మనం వచ్చిన తర్వాత ఆ సమాధిలోంచి అతను కూడా లేచి బ్రతుకుతాడంట. అంటే మరణాలు లేదని బైబుల్ ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది మాట దేవుడు దీవించిన గాక. ఖచ్చితంగా షేర్ చేయండి, అందరికీ తెలియపరచండి. మీ దీవెనలు ప్రభు ద్వారాగా పొందుతారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రముల మహోన్నతుడ, గనుడ, సర్వశక్తి కలిగిన దేవా, యేసు ప్రభా, ఎవరైతే ఈ బాధ్యత వహిస్తారో వాళ్ళ దీవెనతో నింపి నా ప్రభా నీ మహిమతో వాళ్ళని నింపి దీవించి ఆశీర్వదించి కృప చూపించి దయ చూపించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి.